సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు అయితే కాలేజ్ ఫస్ట్ డే నాదైతే. సో ఈ రోజు నుంచి అయితే కాలేజ్ స్టార్ట్ అయింది. ఇంకా మమ్మీ అయితే ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా టైం అయితే 12 అయిపోయింది. సో మమ్మీ అయితే ఏం కర్రీ చేస్తుందో చూపిస్తే చూడండి. సో ఇప్పుడైతే మమ్మీ అయితే లంచ్ ప్రిపేర్ చేసింది. ఇప్పుడైతే రైస్ అయితే వండుతుంది. ఇంకా ఈరోజు అయితే వంకాయ కర్రీ అయితే చేస్తుంది. మసాలా వంకాయ అయితే రెడీ చేసిస్తుంది. త్వరగా అయితే చేస్తుంది. ఇంకా నాకు కూడా టైం అవుతుందండి. అయితే రైస్ కూడా చేస్తుంది. సో ఇప్పుడైతే టిఫిన్ చేసాం కదా, సో అందుకే లేట్గా అయితే ఈరోజు అయితే వండుతుంది మమ్మీ అయితే. రేపటి మాత్రం తొందరగా చేసుకోవాలి, ఇంత లేట్గా అయితే చేయకూడదు. ఇంకా స్విచ్ అయితే లేవలే. ఇంకా మార్నింగ్ వచ్చిండు 7కి అయితే. ఇంకా పనుకుండు. వాడి టిఫిన్ అయితే ఇంకా ఉంది, ఎవరు తీయలే. ఇంకా వచ్చేకే టిఫిన్ అయితే చేయాలి ఇప్పుడైతే. మళ్ళీ అయితే కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 1-2 మంత్స్ అయితే చాలా ఇంట్లో అయితే టైం పాస్ అయితే మంచిగా అయింది. ఎప్పటి ఎగ్జామ్స్ అని అయితే ఒక 2-3 మంత్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇంకా డైలీకి కాలేజ్కి వెళ్ళాలి. సో చూడాలి. ఇంకా డాడీ వచ్చి డ్రాప్ చేస్తాడు. ఇంకా నేనైతే వెళ్ళాలి. ఇంకా ఏం లేదు. ఇప్పుడు మమ్మీ అయితే లంచ్ చేస్తుంది. ఇంకా లంచ్ చేసిన వెంటనే అయితే లంచ్ చేసి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే వేడి రైస్ అయితే రెడీ అయిపోయింది. మా చెట్టుకి అయితే చిక్కుడుకాయలు కాసినాయి. ఇక్కడ ఇంకా అటు పక్కన ఉన్నాయి చిక్కుడుకాయలు. పాకులన్నా ఎంత ఏమంటే ఒక 4-5 కాయలు అయిపోతే వెళ్ళినాయి. ఈ చిక్కుడు తీగ వచ్చినాకైతే మళ్ళీ తీగ అంతా పోయింది లోపలికి. సన్నగా అయితే పూలు. ఇంకా ఇప్పుడు అయితే కరేపాకు చెట్టు అయితే మంచిగా ఎదిగింది, మంచిగా ఎదురు కూడా వస్తుంది. పచ్చిమిరకాయలు అయితే మా చెట్టుకి అయితే మేము వేసాము. కాయలు అవుతున్నాయి. ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ పడ్డది. దీంట్లో మాత్రం ఏదో పెయిన్ పుంక పడ్డది. నేనైతే మందు కొడుతున్నాను. దీనికైతే పిందెలు వస్తున్నాయి. కాకరకాయ అయితే బాగా పెరుగుతుంది. మరి అయితే కావో తెలియదు. బాల్గానిలో అంతా మనీ ప్లాంట్ కూడా మంచిగా ఎదుగుతుంది. ఈ విధంగా అయితే చెట్లు అయితే ఎదుగుతుంది. ఇప్పుడైతే సనకైతే ఇక టైం అయిపోయింది. ఇక చదువుకుంటుంది. ఇక పోవటానికి అయితే రెడీగా. ఇవాళ సన లేకుంటే మాత్రం మాకు బోర్ కొడుతుంది. నాకు సిజ్జుగా అయితే వస్తూనే ఉన్నా 4 hours 5 hours ఏముంది, మా పని 5 వరకు అయితే వస్తా. ఇంకా ఈరోజు అయితే యూబర్ బుక్ చేసుకునేకి వెళ్ళాలి. ఇంకా డాడీకి అయితే పని ఉందంట. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావా? మరి సరే జాగ్రత్తగా వెళ్ళిరా. ఫస్ట్ డే ఆల్ ది బెస్ట్. ఓకే. సో ఇంకా లేట్ అయిపోతుందని అయితే నేనైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. బైక్ అయితే బుక్ చేసుకుని అయితే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఫస్ట్ డే అని అయితే కొంచెం త్వరగానే వచ్చేసాను. కాలేజ్కి అయితే కొంచెం ఎర్లీగానే అయితే వచ్చేసాను. ఇంకా క్లాసెస్ చూసుకోవాలి కదా, సో అందుకైతే ఇంకా వచ్చేసాను. ఇప్పుడైతే క్లాసెస్ అయితే మంచిగా అయ్యాయి. ఇంకా ఫస్ట్ డే కాక కొంచెం కొత్తగా అయితే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా చూడాలి. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను వచ్చేటప్పుడు అయితే చినుకలు అయితే పడుతున్నాయి. సో త్వరగా వచ్చేసాను. ఇంకా కాలేజ్ అయితే ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడైతే నేనైతే మెట్రోకి అయితే వెళ్ళాలి ఇంటికైతే. ఇంకా వర్షం వచ్చినట్టే ఉంది. ఈరోజు అయితే వెదర్ అయితే మంచిగా లేదు. ఇంకా అందుకైతే నేనైతే మెట్రోకి వెళ్దామని అనుకుంటున్నాను. సో మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేనైతే మెట్రోకి వెళ్దామని అయితే. మెట్రో దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. టికెట్ తీసుకోవడానికి అయితే చాలా మంది ఉన్నారు. నాకైతే ఇక్కడ 5-10 minutes అయితే అయింది. నా ముందే ఒక రైలు అయితే వెళ్ళిపోయింది. నేనైతే అనుకున్నా రైలు పట్టుకుందామని అయితే, కానీ ఈ క్యూ వల్ల అయితే ఒక 2 రైల్స్ అయితే మిస్ అయిపోయాయి నాకైతే. ఇంకా ఫైనల్ అయితే టికెట్ తీసుకొని అయితే వచ్చేసాను.
ఇంకా ఇప్పుడైతే సిజ్జాకి రెడీ అయిపోతున్నాను. నేనైతే ఇప్పుడు వచ్చా, ఇంకా సిజ్జాకి ఇప్పుడు వెళ్తుండో ఆఫీస్కి అయితే. ఇంకా మమ్మీకి ఇక్కడైతే ప్రాణం పోస్తుంది చెట్లకైతే. పానం పోయట్లే, నేను పోస్తున్నా. ఓ ఆయన పోసినగా कई क्या करता हूँ क्या हो भी चाह क्या है अब टाइम है ना अरे क्या है क्या मैं भी नहीं देखा साथ भी उसको आता हुआ नाम है हाँ यार क्या वो अभी नहीं जाता हम लोग खाना पकता है खान नहीं पक्या 10 मिनट होगा हम कौन सा टाइम 7:10 को 7:25 को जाना మా అమ్మాయికి రైస్ వండుతుంది, సిచ్చుకి లంచ్ బాక్స్ కట్టడానికి అయితే. కానీ క్యాబ్కి అప్పుడే వచ్చేసింది. కింద అయితే వెయిట్ చేసింది, కానీ క్యాబ్కి ఒక 15 మినిట్స్ అయితే ఆగాల్సిందే, ఎందుకంటే రైస్ అయితే ఇంకా ఉడకలే. ఇప్పుడైతే మమ్మీ అయితే రైస్ అయితే కడుతుంది. సిజ్జ मामा సో ఇంకా ఇప్పుడైతే సిజ్జకి వెళ్తుండో, క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టుకున్నాకే వెళ్తుండు. ఇంక రేపు మార్నింగ్ అయితే వస్తాడు 7కి అయితే. ఇంకా మమ్మీ అయితే ఇంకా సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గాయ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుస్తున్నాం. టిల్ దెన్ బాయ్ బాయ్.